విజయభాస్కర్ గారు ఉన్నారు, టీడీపీ సీనియర్ నాయకులు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. విజయభాస్కర్ గారు నమస్తే అండి. నమస్కారం. పవన్ కళ్యాణ్ స్పీచ్ ఉద్వేగం, భావోద్వేగం, రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా వారు క్రోడీకరించడం జరిగింది. సార్, జనసేన పార్టీ ఏ విధంగా ఎదిగింది, 11 ఏళ్ల జనసేన 11 సీట్లకి 151 సీట్లతో విరాజిల్లినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 11 సీట్లకు మేము పరిమితం చేయగలిగాం. అంటే సార్, వారు ఏం మాట్లాడినా జనసేన కార్యకర్తలు ఒకంత ఎప్పుడు కూడా ఉత్సాహంతో ఉంటారు. సో వాళ్ళని సాటిస్ఫై చేసేటువంటి రీతిలో మాట్లాడారని అనుకోవచ్చా, వాస్తవాలే మాట్లాడారనా, లేకపోతే మనసులో ఉన్నటువంటి భావాలన్నీ కూడా బయటపెట్టారనా? ముఖ్యంగా పిఠాపురంలో వర్మ విషయంలో ఎప్పటి నుంచో కూడా టీడీపీ క్యాడర్లో ఒక చెప్పినా చెప్పకపోయినా ఒక అసంతృప్తి అయితే ఉంది లోపల. సో ఆ అసంతృప్తి నాగబాబు కామెంట్స్ రూపంలో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా, పర్టికులర్గా కర్మ అనేది స్ట్రెస్ చేసి వాడారనేటువంటి ఒక మాట. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు, జనసేన పార్టీ క్యాడర్ కావచ్చు, ఎలాంటి క్లారిటీ ఇస్తారు మీరు? నాగబాబు గారు సహజ సిద్ధంగా మామూలుగా ఆయన ఉపన్యాసం, అంతేగాని వర్మ గారిని దృష్టిలో ఉంచుకొని ప్రసంగించాడని నేను అనుకోవట్లేదు. పైగా వర్మ గారిని అన్యాపదేశంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అవును. పైగా వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి ఎన్నికల సమయంలో వర్మ బాగా కృషి చేశాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పున్నారు. ఎన్నికల సమయంలో చెప్పారు, ఎన్నికలైన అనంతరం కూడా చెప్పారు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు అక్కడ వీక్ క్యాండిడేట్ వంగా గీతను పెట్టారు. ఆ వంగా గీతని వీక్ క్యాండిడేట్ అనేది కొంత వైఎస్ఆర్సీపీ వాళ్ళే మేము గెలిపించాము అని కూడా కొంతమంది చెప్తుంటారు. మాకు వంగా గీతని తీసుకొని వచ్చి పెట్టారు, మేము ఊహించింది ఒకటి, అక్కడ అభ్యర్థిత్వం వైఎస్ఆర్సీపీ వంగా గీత గారికి ఇచ్చారు, కాబట్టి వంగా గీత గారిని ఇవ్వబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా అధిక మెజార్టీ వచ్చిందనే భావన వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. దానికి ఏమంటారు? మరి ఇలా రకరకాలుగా ఇప్పుడు వర్మ తెలుగుదేశం అభ్యర్థి అయితే కూటమి లక్ష్యాలని సాధించాలి కాబట్టి విశాల ప్రయోజనాల దృష్ట్యా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారు తప్పుకోమన్నారు, ఆయన తప్పుకున్నారు. అదేవిధంగా చిత్తశుద్ధితో చేయమన్నారు, త్రికరణ శుద్ధిగా చేశాడని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వర్మ గారిలో ఏ లోపం లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ వర్మ గారిని గురించి ఒక మాట అనలేదు. నిన్న ఏదో కర్మ అనేది ఆయన నాగబాబు గారు వైసీపీ వాళ్ళు కూడా మాకు నచ్చని క్యాండిడేట్ని జగన్ పెట్టబట్టి మేమంతా కూడా పవన్ కళ్యాణ్కి వేసాము అని వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని నాగబాబు గారు అన్యాపదేశంగా అలా అన్నారని మీరెందుకు అనుకోకూడదు? అలా రకరకాలుగా చాలామంది చిన్న చిన్న పాయలు గెలిస్తేనే ఒక నది అయినట్టు రకరకాల వాళ్ళు చెప్పుకుంటుంటారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన కామెంట్ అది. సరే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో టికెట్ పవన్ కళ్యాణ్ పిఠాపురం కేటాయించడం ఇవన్నీ కూడా ఆ సమయంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు. ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ వర్మ విషయంలో ఎటువంటి న్యాయం చేస్తామో మీరే చూద్దురు. పవన్ కళ్యాణ్కి పిఠాపురం టికెట్ కేటాయించినప్పుడు కూడా టీడీపీ శ్రేణులు అక్కడ చేసినటువంటి దగ్ధం కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి తిరుగుబాట్లు, కొంచెం ఒకంత అల్లరి వాతావరణం అక్కడ క్రియేట్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో అటువంటి సిచ్యువేషన్ని ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎమ్మెల్సీతో అకామిడేట్ చేసి ఉంటే బాగుండేది అనేటువంటి రకరకాల విమర్శలు. అంటే ఇంకా సమయం మించిపోలేదుగా, 9 మాసాలే అయింది, ఇంకా 4 సంవత్సరాల 3 మాసాలు ఉంది, చాలా ఉన్నాయి. రేపు ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యే ఉన్నాయి, అదే గవర్నర్ కోటాలో నామినేట్ చేసే ఉన్నాయి, అదేవిధంగా రేపు స్థానిక సంస్థల ద్వారా ఎన్నికయ్యే విధానాలు ఉన్నాయి. అందువల్ల స్థానిక సంస్థల ద్వారా ఎంపీ చేయొచ్చు వర్మ గారిని, గవర్నర్ కోటాలో ఎంపీ చేయొచ్చు, లేకపోతే ఎమ్మెల్యేల ద్వారా ఎంపీ చేయొచ్చు. లేదు అది కాదు, వర్మ గారికి ఇంకా మంచి అకామిడేషను ఇంకో రకంగా ఇవ్వచ్చు, పార్టీలో ఇవ్వచ్చు, ప్రభుత్వంలో ఇవ్వచ్చు, ఎన్నో ఉన్నాయి. ఒక ఎమ్మెల్సీ అనేది ఏముంది? ఎమ్మెల్సీ అనేది నెల జీతాలు వస్తాయి, 6 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇది ఒక క్వార్టర్స్, హౌస్ రెంట్ అలవెన్స్ అవన్నీ ఉంటాయి. పోతే శాసన మండలి, ఎగువ సభ, అదొక గౌరవం. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, అదేవిధంగా ఇంకా ప్రభుత్వ సలహాదారు పదవులు ఉన్నాయి, అదేవిధంగా పార్టీలో బ్రహ్మాండమైన పదవులు ఉన్నాయి. పొలిట్ బ్యూరో ఉంది, పార్టీలో అత్యున్నతమైన విధాన నిర్ణాయక సంఘం ఉంది, అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది, అదేవిధంగా అనేక బాధ్యతలు నిర్వర్తించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఫలానే ఇవ్వాలని
ఎవరో ఏదో ఒక మీడియానో లేకపోతే ఇతరులో ఏదో చెప్పారని చెప్పి అదే ఇవ్వాలనేది ఏముంది. పార్టీ విశాల ప్రయోజనాల దృష్ట్యా పార్టీకి ఉన్న ఇబ్బందుల్ని సబ్బందుల్ని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని అధ్యక్షుల వారు తన డిస్క్రిమినేషన్ పవర్తో వర్మ గారికి చక్కటి న్యాయం చేకూరుస్తారనే తలంపు అందరికీ ఉంది. ఒక్క నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫస్ట్ లిస్టులోనే ఇవ్వాలనేది అదేమి గీటురాయి కాదు. అంటే పవన్ కళ్యాణ్ స్పీచ్కి సంబంధించి సరే భిన్నాభిప్రాయాలు ఏ విధంగా ఉన్నా సరే ఉత్సాహాన్ని నింపేటువంటి పరిస్థితి, వారు ఎదిగినటువంటి విధానం కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. సో అదంతా పక్కన పెడితే తెలుగుదేశం పార్టీలో పవన్ కళ్యాణ్ స్పీచ్కి సంబంధించి అసలు ఎలాంటి డిస్కషన్ నడుస్తుంది? పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చాలా భావావేశంతో కూడింది. ఆయన అనేక భావజాలాల సమ్మేళనంగా పవన్ కళ్యాణ్ గారిని పోల్చుకుంటున్నారు. అంటే ప్రపంచంలో ఉండే అనేక విప్లవీరుల దగ్గర నుంచి, అదేవిధంగా అంటే లెఫ్ట్ పార్టీలు కానీ రైట్ పార్టీలు కానీ, అదేవిధంగా హైందవ ధర్మం అయితేమి, అదేవిధంగా ఇతర సెక్యులర్ ధోరణులకు సంబంధించిన విషయాలు అయితేమి, అదేవిధంగా తెలుగు భాషకు సంబంధించిన తెలుగు సంస్కృతి వైభవాలకు సంబంధించి అయితేమి, భరతమాతకు సంబంధించి బహుభాషల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి సాగించిన ఆయన ఉపన్యాసం వల్ల అయితేమి, టోటల్గా పవన్ కళ్యాణ్ గారు అనేక భావజాలాలకి సమ్మేళనంగా ఆయన ఉపన్యాసం నిన్న ఆవిష్కృతమైందని చెప్పేసి జనం అనుకుంటున్నారు. అదేవిధంగా ఆయన చెగువేరాన్ని గురించి కూడా చెప్పాడు. చెగువేరాన్ని గురించి దాని మీద సిపిఎం రాఘవులు గారు ఏదో కామెంట్ చేస్తున్నారు. అది ఇందాక అంబటి రాంబాబు కూడా ఒక ఇంత మాట్లాడుతూ రకరకాలైనటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా వారి తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీటిలో కూటమిలో ఏమైనా కల్లోలం చెలరేగుతుందా అనేటువంటిది కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కూడా మొదలైంది. మాట్లాడదాం దీనికి. అసలు ఎందుకు కూటమిలో కల్లోలం చెలరేగుతుందండి? మాకు సహజ మిత్రులు అంటే రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఏదైనా చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ కోణంలో జరిగిందా లేకపోతే వారు వాస్తవమే మాట్లాడారా అనేది కూడా ఒకసారి డిస్కస్. పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ఎలాంటి దురుద్దేశాలు లేవు, ఎలాంటి కుట్రలు కుతంత్రాలు లేవు. అదే ఆయన సహజ శైలి. ఆ సహజ శైలిలో కూడా తెలుగుదేశం పార్టీని గురించి ఆయన ఏం మాట్లాడలేదు. మా తెలుగుదేశం అగ్రనాయకత్వం చంద్రబాబు నాయుడు గారు అయితేమి, లోకేష్ బాబు గారు అయితేమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు తమ 12వ వార్షిక జన్మదినోత్సవాన్ని మా అగ్రనాయకులు ఇద్దరు బ్రహ్మాండంగా అభినందించారు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ సభ విజయవంతం కావాలని త్రికరణ శుద్ధిగా కోరుకున్నారు. అదేవిధంగా చంద్రబాబు గారు క్లైమోర్ మైన్ విజయభాస్కర్ గారు ఒక నిమిషం, రాబోయే రోజుల్లో కూడా ఇంతకన్నా అద్భుతంగా ఉండాలని అందరూ కూడా కోరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. చూద్దాం ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి రాజకీయంగా అనేది మాట్లాడదాం. అంటే క్లైమోర్ మైన్ లో ఒక్క నిమిషం, క్లైమోర్ మైన్ పేలిన సంఘటన కూడా చంద్రబాబు గారి పట్ల ఆయనకున్నటువంటి అభిమానాన్ని చాటుకున్నాడు. అంత క్లైమర్ మైన్ పేల్చారు ఆయన చంపడానికి. అయినా కూడా తట్టుకొని నిలబడి ఈరోజు బ్రతికి అంత అనుభవశాలి. ఆ అనుభవశాలి ఉండబట్టి ఈరోజు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆయన పరిపాలన అవసరం ఉంది. దశాబ్దాల పాటు ఆయన పరిపాలనతో మనకు అవసరం ఉంది రాష్ట్రానికి. ఈ రాష్ట్రాన్ని అరాచకవాదులు, అవినీతి పరులు ఆగడాలతో, దౌర్జన్యాలతో, దాష్టీకాలతో రాష్ట్రాన్ని పూర్తిగా ఒక నిమిషం విజయభాస్కర్ గారు, ప్రతిపక్షం మాత్రం డిఫరెంట్ గా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేగిడి లక్ష్మణరావు గారు వారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. రేగిడి లక్ష్మణరావు గారు,